చూద్దాం. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సూర్యాపేట జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు 67.37% పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో 67% పోలింగ్ నమోదైంది. చివరి దశ పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎన్నికల ప్రక్రియ ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏదైతే సూర్యాపేట నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని 33వ వార్డు వద్ద ఉన్నాము. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే దాదాపుగా ఇటు 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే 67% పోలింగ్ అయితే నమోదైంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ శాతం 67.37%గా పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 6 మున్సిపాలిటీ, ఒక కార్పొరేషన్కి అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా అధికారులు అయితే భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటికే ఇటు మంత్రులు ఇక్కడ కోమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, జానారెడ్డి ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళంతా కూడా తమకు ఉన్నటువంటి ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడికక్కడ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి ఓటర్లకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్ని కూడా ఏర్పాటు చేసి ఒక సిబ్బందిని కూడా పెట్టి ప్రస్తుతం ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కూడా ముగియనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా భారీగా చేశారు. ఇటు అన్ని అధికార ప్రతిపక్షాలు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా పోల్ మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. దాదాపుగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇటు సూర్యాపేట కావచ్చు, నల్గొండకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 5 మున్సిపాలిటీలో అయితే ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఓటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే నల్గొండకు సంబంధించినటువంటి 33వ వార్డుకు సంబంధించినటువంటి ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము. ఇప్పటికే ఓటర్లు కూడా మొత్తం కూడా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దాదాపుగా మరో కాసేపట్లోనైతే ఈ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే భారీగానైతే ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే మరి కాసేపట్లోనైతే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో అయితే ఇటు అధికార ప్రతిపక్ష నాయకులతో పాటు ఇటు బీజేపీ కూడా భారీగా ఆశలు పెట్టుకుంది. ఓటర్లు తమకు అనుకూలంగా ఓటేశారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అంతేకాకుండా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అవా చూపిస్తుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇటు మంత్రి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఈసారి ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇటు ఓటర్లు మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కట్టారనేది అయితే ఈ నెల 13వ తారీఖున అయితే తెలవబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు భారీగా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ప్రతిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ఓటర్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయిన తర్వాతకి ఈ బ్యాలెట్ బాక్సులను కూడా సీజ్ చేసి వీటన్నిటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించేటటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ అర్జాలబావి దగ్గర ఏర్పాటు చేస్తే ఇటు దేవరకొండ కావచ్చు, చండూరు, చిట్యాలకు సంబంధించినటువంటి ఈ నల్గొండ పరిధిలో ఏర్పాటు చేశారు. ఇటు నాగార్జున సాగర్, ఈ నందికొండ, వీటికి సంబంధించిన మిర్యాలగూడ సంబంధించినటువంటి మిర్యాలగూడెంలో ఏర్పాటు చేశారు. వీటన్నిటికి కూడా పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎస్పీ ప్రత్యేకంగా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గతంలో జరిగినటువంటి మిస్టేక్లు ఏవి కూడా జరగకుండా ఈసారి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. మరో కాసేపట్లోనైతే ఈ ఎన్నికల ప్రక్రియ కూడా మొత్తం పూర్తి కాగానే ఈ పోలింగ్ సిబ్బంది కూడా మొత్తం కూడా వీటన్నిటిని కూడా సీల్ చేసి ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా ఎస్కార్ట్లతోటి కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలించేటటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM టీవీ, నల్గొండ నుండి.